హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో విఆర్ఓ లేదా జీపీఓ పోస్టుల భర్తీకి సంబంధించి మొత్తం 4700కి పైగా పోస్టులు అయితే ఖాళీగా మిగిలిపోతున్నాయి. ఈ ఖాళీగా మిగిలినటువంటి పోస్టులకి సంబంధించి త్వరలో మనకి నిరుద్యోగ అభ్యర్థుల కోసం కొత్త నోటిఫికేషన్ రిలీజ్ కాబోతోంది. ప్రస్తుతం పూర్వ విఆర్ఓ విఆర్ఏలకి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ ప్రాసెస్ అయితే జరుగుతోంది. వారికి మే నెల సెకండ్ వీక్లో రిటన్ ఎగ్జామినేషన్ టీజీపీఎస్సీ వారు కండక్ట్ చేసి వారు ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించారో వారికి ఆ జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మిగిలినటువంటి పోస్టులకి సంబంధించి ఓపెన్ కాంపిటీషన్ కింద కొత్త నోటిఫికేషన్ని రిలీజ్ చేసి మీకు సింగిల్ రిటన్ ఎగ్జామినేషన్ అన్ఎంప్లాయీస్కి కండక్ట్ చేసి ఆ జాబ్స్ అయితే ఇస్తారు. సో ఇప్పుడు మీరు ఈ జీపీఓ పోస్టులకి సంబంధించి ప్రిపేర్ అవ్వాల్సినటువంటి సిలబస్ ఏంటనేది తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉన్నటువంటి సిలబస్ గురించి క్లియర్గా చెప్తాను, మీరు చివరి వరకు చూడండి. అలాగే కొత్తగా యాడ్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్స్ ఏంటనేది కూడా ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో వీడియో చూస్తున్నటువంటి వారు ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. తెలంగాణ జీపీఓ ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేటువంటి అభ్యర్థుల కోసం తెలుగు మీడియంలో ఫుల్ మెగా కోర్స్ని లాంచ్ చేశామండి. అన్ని టాపిక్స్ని కూడా కవర్ చేస్తూ ఈ కోర్స్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఇందులో మీకు ప్రీవియస్ పేపర్స్ కూడా తెలంగాణ విఆర్ఓకి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా యాడ్ చేశాము. 1 year వ్యాలిడిటీ ఉంటుంది. 499 రూపీస్కే మీరు ఈ కోర్స్ అయితే పొందవచ్చు. డిస్క్రిప్షన్లో మీకు బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత యాప్ హోమ్ పేజ్లో టీఎస్ ఎగ్జామ్స్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది. ఆ బాక్స్ ఓపెన్ చేసినట్లయితే ఈ ఫుల్ కోర్స్ కనిపిస్తుంది. ఇమ్మీడియట్గా తీసుకోండి. ఈ ఆఫర్ మీకు ఫ్యూ డేస్ మాత్రమే ఉంటుంది అండ్ వ్యాలిడిటీ కూడా మరికొద్ది రోజుల్లో తగ్గించి ఈ యొక్క ప్రైస్ అనేది పెంచడం జరుగుతుంది. కాబట్టి ఇమీడియట్గా మీరు ఈ కోర్స్ని ఇప్పుడే తీసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంటుంది, చూడండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణ ప్రభుత్వం గతంలోనే అఫీషియల్గా వారి యొక్క ట్విట్టర్ పేజ్లో కూడా ఈ యొక్క 10,954 జీపీఓ పోస్టులకి సంబంధించి అనుమతినిస్తూ ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి ప్రాసెస్ని అయితే స్టార్ట్ చేయడం జరిగింది. గతంలో విఆర్ఓలు విఆర్ఏలుగా పనిచేసినటువంటి వారు జీపీఓలుగా ఇంట్రెస్ట్ చూపించడానికి సంబంధించి ఎంతమంది ఆన్లైన్ అప్లికేషన్ ఫిలప్ చేశారు అంటే 6,196 మంది ఈ యొక్క అప్లికేషన్స్ని ఫిలప్ చేయడం జరిగింది. ఎవరైతే ఇంట్రెస్ట్ చూపించినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వీరికి మే నెల సెకండ్ వీక్లో టీజీపీఎస్సీ వారు రిటన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తున్నారు. సో మనకి ఇక్కడ 10,954 పోస్టుల్లో 6,196 పోస్టులని తీసివేస్తే ఇంకా మనకి 4,700కి పైగా వేకెన్సీస్ అయితే మనకి మిగిలిపోతున్నాయి. ఈ మిగిలిపోయినటువంటి ఖాళీలు ఎన్నున్నా కూడా ఆ ఖాళీలకి సంబంధించి ఓపెన్ కాంపిటీషన్ కింద నిరుద్యోగులకి నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేసి వారికి సెలక్షన్ చేసి జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. కాబట్టి మీకు 100% నోటిఫికేషన్ అయితే వస్తుంది. మీరు ఎటువంటి డౌట్ అయితే పడాల్సినటువంటి అవసరం లేదు ఇక్కడ. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారికి అవకాశం ఇస్తున్నారు. గతంలో విఆర్ఓ పోస్టులకి సంబంధించి ఇంటర్మీడియట్ పాస్ అయితే చాలు అవకాశం ఉండేది. కానీ ఇప్పుడు డిగ్రీ పాస్ అయినటువంటి వారికి మాత్రమే ఈ జీపీఓ పోస్టులకి సంబంధించి నిరుద్యోగులకి డిగ్రీ పాస్ అయినటువంటి వారు మాత్రమే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ తెలంగాణ గ్రామ పాలనాధికారి జీపీఓ ఉద్యోగాలకి సంబంధించినటువంటి సిలబస్ పరీక్ష విధానం అనేది 2018లో రిలీజ్ అయినటువంటి విఆర్ఓ నోటిఫికేషన్ అండ్ సిలబస్ని ఆధారంగా చేసుకొని చెప్పడం జరుగుతుందండి. సో 2018లో రిలీజ్ అయినటువంటి ఈ విఆర్ఓ పోస్టులకి సంబంధించి అప్పట్లో ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉండేది. కానీ ఇప్పుడు రిలీజ్ చేయబోయేటువంటి జీపీఓ పోస్టులకి సంబంధించి ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి. 18 నుంచి 46 సంవత్సరాల మధ్య వయసు అయితే మీకు ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 5 సంవత్సరాల వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. సో ఈ 46 ఇయర్స్కి మీరు 5 years ఏజ్ రిలాక్సేషన్ కూడా కలుపుకొని అప్లై చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ మనకి ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి సంబంధించి మేము ఇక్కడ 499 రూపీస్ ఫుల్ కోర్స్ అయితే ఆఫర్ చేస్తున్నామండి. సో కొత్తగా ఏదైనా టాపిక్స్ కనుక యాడ్ చేసినట్లయితే సిలబస్లో ఆ టాపిక్స్కి సంబంధించినటువంటి వీడియోస్ కూడా యాడ్ చేయడం జరుగుతుంది. ప్రస్తుతానికి గతంలో ఉన్నటువంటి సిలబస్ ఆధారంగా అన్ని టాపిక్స్ కూడా ఈ ఫుల్ కోర్స్లో మేము యాడ్ చేసాం. డిస్క్రిప్షన్లో బీఎస్కే జాబ్స్ అని చెప్పేసి యాప్ లింక్ ఉంటుంది. మీరు యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఈ ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి. తెలుగు మీడియంలో మనకి క్లాసెస్ అయితే మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నాము. సో ఇక్కడ మీకు 2018 విఆర్ఓ నోటిఫికేషన్ ఆధారంగా ఇక్కడ మీరు చూడొచ్చు. విఆర్ఓ నోటిఫికేషన్ ఆధారంగా అక్కడ మనకి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా అయితే ఉందో ఇప్పుడు కూడా జీపీఓ పోస్టులకి సంబంధించి ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఈ విధంగానే ఉండే అవకాశం అయితే 100% ఉంది. సో అప్పుడు మనకి చూసుకుంటే జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ కింద 150 క్వశ్చన్స్ అయితే అడిగారు. ఇందులో జనరల్ నాలెడ్జ్ నుంచి 75 క్వశ్చన్స్, సెక్రటేరియల్ ఎబిలిటీస్ నుంచి 75 క్వశ్చన్స్ అయితే వచ్చాయి.
సో టోటల్గా మీకు 150 మార్క్స్కి సంబంధించి ఎగ్జామినేషన్ అయితే ఉంది. డ్యూరేషన్ మీకు 150 మినిట్స్ అయితే ఉంటుంది. ఇంగ్లీష్ అండ్ తెలుగు లాంగ్వేజ్లో మీకు ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవండి. తర్వాత ఇక్కడ చూసుకుంటే తెలుగులో మీకు ఇక్కడ సిలబస్ చూద్దాం ఫస్ట్. ఓకే, సో జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్, ఇది పేపర్ 1 అనమాట. సో జనరల్ నాలెడ్జ్ అండ్ సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేది సో పేపర్ 1కి సంబంధించినటువంటి సిలబస్. సో ఇందులో జనరల్ నాలెడ్జ్కి సంబంధించి చూసుకుంటే ముందుగా మనకి కరెంట్ అఫైర్స్లో అంతర్జాతీయం, జాతీయం అండ్ ప్రాంతీయాలకి సంబంధించినటువంటి టాపిక్స్ పైన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అయితే వస్తాయి. జనరల్ సైన్స్ విషయానికి వస్తే దైనందిన జీవితంలో సైన్స్ మరియు పర్యావరణ సమస్యలు మరియు విపత్తు నిర్వహణకి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇంకా భారతదేశం, తెలంగాణ భౌగోళిక శాస్త్రం, అలాగే ఆర్థిక వ్యవస్థకి సంబంధించి ఓకే, తెలంగాణ ఎకానమీ, ఇండియన్ ఎకానమీ, తెలంగాణ జాగ్రఫీ అండ్ ఇండియన్ జాగ్రఫీ అనేటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. ఇంకా భారత రాజ్యాంగం, దాని యొక్క ముఖ్య లక్షణాలు, భారత రాజకీయ వ్యవస్థ, ప్రభుత్వం, పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. మీరు సపరేట్గా పంచాయతీరాజ్ అలాగే గ్రామీణాభివృద్ధికి సంబంధించినటువంటి టాపిక్స్ కూడా సపరేట్గా మీరు ప్రిపేర్ కావాల్సి ఉంటుంది. ఇంకా భారత జాతీయ ఉద్యమంపై దృష్టి సారించిన ఆధునిక భారతీయ చరిత్రకి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుందండి. ఓకే, సో ఇండియన్ హిస్టరీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. తెలంగాణ మరియు తెలంగాణ ఉద్యమ చరిత్ర నుంచి మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. సో తెలంగాణ మూమెంట్ అండ్ తెలంగాణ హిస్టరీ నుంచి మనకి క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి అవి కూడా మీరు చదువుకోవాలి. ఇంకా తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యానికి సంబంధించినటువంటి టాపిక్ నుంచి కూడా క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇంకా తెలంగాణ రాష్ట్ర విధానాలకి సంబంధించినటువంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. రీసెంట్గా గవర్నమెంట్ తీసుకున్నటువంటి పాలసీస్ కానీ విధి విధానాలకి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇంకా నీతి, లింగం మరియు బలహీన వర్గాల పట్ల సున్నితత్వం, సామాజిక అవగాహన అనేటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. సో ఇది మనకి జనరల్ నాలెడ్జ్ అనేటువంటి ఈ టాపిక్ కింద ఉన్నటువంటి సిలబస్ యొక్క సబ్ టాపిక్స్ అండి. అయితే కొత్తగా మనకి ROR చట్టానికి సంబంధించి యాడ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఇది ఎంతవరకు యాడ్ చేస్తారనేది తెలియదు కానీ బట్ ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయండి. సో ఈ భూభారతి చట్టం అనేది తీసుకురావడం జరిగింది కాబట్టి సో కొత్తగా మనకి రిక్రూట్మెంట్ చేసేటువంటి పోస్టులకి సంబంధించి మనకి ఈ ROR చట్టానికి సంబంధించినటువంటి టాపిక్స్ పైన క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంటుంది కాబట్టి సో దీనిపైన ఖచ్చితంగా జీపీ వాళ్ళకి అవగాహన ఉండాలి కాబట్టి ఈ ROR చట్టం పైన మనకి భూభారతి చట్టం పైన క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో ఈ టాపిక్ని మనకి ఈ సిలబస్లో యాడ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ ఒక్క టాపిక్ తప్ప మిగిలినటువంటి అన్ని టాపిక్స్కి సంబంధించి 499 రూపీస్ ఫుల్ కోర్స్ తెలుగు మీడియం కోర్స్ని మేము మా యాప్లో యాడ్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఇప్పుడే మీరు తీసుకొని మీరు ఆ కోర్స్కి సంబంధించి క్లాసెస్ అయితే వినండి. నెక్స్ట్ వచ్చేసి మనకి సెక్రటేరియల్ ఎబిలిటీస్ అండి. సో ఇది సెకండ్ పేపర్ అనమాట. సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేది సెకండ్ పేపర్. ఇందులో మనకి బేసిక్ ఇంగ్లీష్కి సంబంధించి 8th స్టాండర్డ్లో క్వశ్చన్స్ అడుగుతారు. సినానిమ్స్, యాంటోనిమ్స్ కానీ, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కానీ, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి మనకి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇంకా మెంటల్ ఎబిలిటీ, వర్బల్ అండ్ నాన్ వర్బల్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. లాజికల్ రీజనింగ్, సంఖ్యా సామర్థ్యాలు, అంకగణిత సామర్థ్యాలు అనేటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇది మనకి తెలుగులో ఉన్నటువంటి సిలబస్. ఇంకా ఇంగ్లీష్లో మనం సిలబస్ ఒకసారి చూసుకుంటే సో పేపర్ 1కి సంబంధించి చూసుకుంటే 75 మార్క్స్కి కరెంట్ అఫైర్స్, ఇంటర్నేషనల్, నేషనల్ అండ్ రీజనల్కి సంబంధించినటువంటి టాపిక్స్ నుంచి కరెంట్ అఫైర్స్ వస్తాయి. జనరల్ సైన్స్, సైన్స్ ఇన్ ఎవ్రీడే లైఫ్ అండ్ ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. జాగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో సేలియంట్ ఫీచర్స్, ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, గవర్నమెంట్ అండ్ పంచాయత్ రాజ్కి సంబంధించినటువంటి ఈ డిపార్ట్మెంట్ నుంచి, అలాగే రూరల్ డెవలప్మెంట్ నుంచి కూడా మనకి క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా మోడర్న్ ఇండియన్ హిస్టరీ విత్ ఏ ఫోకస్ ఆన్ ఇండియన్ నేషనల్ మూవ్మెంట్, ఓకే, భారత జాతీయ ఉద్యమానికి సంబంధించి, అలాగే ఇండియన్ హిస్టరీ అనేటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. తెలంగాణ హిస్టరీ, తెలంగాణ మూవ్మెంట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ అనేటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ నుంచి మనకి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఎథిక్స్, సెన్సిటివిటీ టు జెండర్ అండ్ వీకర్ సెక్షన్స్, సోషల్ అవేర్నెస్ అనేటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో ఇందులో మనకి RORకి సంబంధించినటువంటి టాపిక్ని కూడా ఈ పేపర్ 1లో యాడ్ చేయడానికి ఎక్కువ అవకాశాలు అయితే ఉన్నాయి. ఇంకా సెక్రటేరియల్ ఎబిలిటీస్ అనేటువంటి సెకండ్ పేపర్కి సంబంధించి
8th స్టాండర్డ్లో బేసిక్ ఇంగ్లీష్కి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే వర్బల్ అండ్ నాన్ వర్బల్కి సంబంధించి మెంటల్ ఎబిలిటీ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. లాజికల్ రీజనింగ్, న్యూమరికల్ ఎబిలిటీస్, అథమెటికల్ ఎబిలిటీస్ నుంచి క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. సో ఇది మనకి 75 మార్క్స్కి ఉంటుంది. ఓకే, పేపర్ 1 వచ్చేసి అది ఒక 75 మార్క్స్కి ఉంటుంది. టోటల్గా 150 మార్క్స్కి 150 క్వశ్చన్స్, 150 మినిట్స్ టైం అయితే ఇస్తారు. నెగిటివ్ మార్కింగ్ అయితే ఉండదు. సో ఇది మనకి కంప్లీట్ సిలబస్ అనమాట. సో మేము మీకు ప్రొవైడ్ చేస్తున్నటువంటి 499 రూపీస్ ఫుల్ కోర్స్ అయితే తీసుకోండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ గైస్.